ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందులు పాలవుతున్నామన్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామన్న విద్యార్థినులు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. చీఫ్ వార్డెన్ తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిని తొలగించాలని ఓయూ అధికారులను విద్యార్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో నాణ్యమైన భోజనం కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంలో పురుగులు, ఉదయం నాణ్యమైన టిఫిన్ ఉండడం లేదని, భోజనం సరిగా ఉండడం లేదన్నారు. ఈ సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా తమ దగ్గర ఉన్న వీడియోలు, ఫోటోలు పాతవి అని అవహేళన చేస్తున్నారని డైరెక్టర్ కళ్యాణి లక్ష్మిపై మండిపడ్డారు. ధర్నా చేస్తే అడ్మిషన్లు క్యాన్సిల్ చేపిస్తా అంటూ డైరెక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు రిజిస్టర్ స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ధర్నా విరమించే ప్రసక్తి లేదని తెలియజేశారు. 3 నెలల నుంచి లేడీస్ హాస్టల్లో ఉంటున్నారని, వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారని ఓ విద్యార్థిని తెలిపారు. 3-4 సార్లు పాలిష్ చేసిన బియ్యం వినియోగిస్తున్నారని, తమ సమస్యల గురించి అధికారులకు వినవిస్తే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ర్యాంకులు కొట్టి అడ్మిషన్ పొందితే తమ సమస్యలు కనీసం పట్టించుకునే నాదుడు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ వార్డెన్ను కలిసి తమ సమస్యల గురించి చెప్పినా కనీసం ఒక్కసారైనా వచ్చి పరిశీలించలేదన్నారు. వెజిటేబుల్స్ లో పురుగులు వస్తున్నాయని చెబితే వాటిని తీసివేసి తినాలని చెబుతున్నారని తెలిపారు. 20 నుంచి 30 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నారని, ఇక్కడికి వచ్చింది ఆరోగ్య సమస్యలతో మా సమయం వృధా చేసుకోవడానికా, మేము చదువుకోవద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు చీఫ్ వార్డెన్ పేరు ఏమిటో కూడా మాకు తెలియదు. మా సమస్యను పరిష్కరించి మాకు మంచి ఆహారం అందించే అధికారులు కావాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గత 3 నెలలుగా మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి, సెకండ్ ఇయర్కి వచ్చినప్పటి నుండి రైస్ బాగుండదు. కర్రీలో ఏ వెజిటేబుల్ వచ్చినా కర్రీస్ లో పురుగులు వస్తాయి. అన్నం మీద సున్నపు నీళ్లు చల్లి అన్నం పెడుతున్నారు. దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఈ అన్నము. కావాలంటే మీరు ఒక్కసారి ఈ రైస్ ని మీరు ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేయించి తీసుకురండి. ఇగో ఈ వండే రైస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మేము గత 2 రోజుల నుండి ఫుడ్ తినక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేద్దామని వెళ్తే ఇప్పుడు కూడా ఈ అన్నం బాగలేదు, కర్రీస్ లో పురుగులు వస్తున్నాయి. దీని మీద మేము వెంటనే ఎవరికి ఇంతకు ముందే గత 2 వారాల క్రితమే మేము కేర్ టేకర్ కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు మాకు ఏ రిజల్ట్ లేదు. ఫుడ్ బాగాలేక మాకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అమ్మాయిలము చెప్పుకోలేము. ఇప్పటి వరకు దాదాపు ఎంత మంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, హాస్పిటల్ కి వెళ్తున్నారు. ఎన్ని జరుగుతున్నాయి, మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ అసలు డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ పేరు కూడా మాకు తెలియదు. ఆమె అయితే అసలే మాకు స్పందించదు, క్వశ్చన్ చేయదు. అసలు ఆమె రాదు, మమ్మల్ని పట్టించుకోదు. ఈ ఫుడ్ కుక్కలు కూడా తినే, కనీసం వీళ్ళ ఇంట్లో వీళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెడతారా? మరి మా విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మాకు ఖచ్చితంగా ఫీజులేమో మేము కట్టాలి. వేలకు వేల ఫీజులు కట్టించుకుంటారు. ఒక్కసారి తినకుండా మెస్ బిల్ పడుతుంది. ఫీజు కట్టకపోతే మమ్మల్ని మెస్ లో అలో చేయరు. అయినా కూడా మాకు క్వాలిటీ ఫుడ్ లేదు. ఏమన్నా క్వశ్చన్ చేస్తే డైరెక్టర్ మేడం అంటది మా అడ్మిషన్లు క్యాన్సిల్ చేస్తామంటారు. ఎవరికి పనిచేస్తున్నారు మీరు? ఖచ్చితంగా మాకు నాణ్యమైన ఫుడ్ కావాలి. తక్షణమే దీని మీద డైరెక్టర్ స్పందించాలి. దీని మీద ఈ రైస్ ల్యాబ్ తీసుకొని టెస్ట్ చేయించాలని మా డిమాండ్. ఇప్పుడు మేము మా ఫుడ్ బాగాలేదని అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నాం. గత 2-3 మంత్స్ నుంచి మేము ఎవ్రీడే వెళ్ళి చెప్తున్నాం. చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయి అని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10-20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా ఫీజు మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం. అడ్మిషన్కి ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా?
చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక, పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక. ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు. చూడండి, డేట్తో సహా టైంతో సహా ఉన్నాయి. పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు, వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతున్నారు. క్యాన్సర్ రాదా? తెలియదా? చదువుకుంటేనే కదా అయింది, ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు ఆ మాత్రం తెలియదా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి. ఇప్పుడు చూస్తారు అందరూ, ఒక్కలకి ఆ మేడం పేరేందో కూడా తెలియదు. మేము వెళ్ళి అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు, గాలి మాటలు అంటున్నారు. ఇవా అన్ని మాటలు పడ్డాక మేము వచ్చింది. మాకైతే డైరెక్టర్ మేడం వద్దు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. మా వాట్సాప్లో పెట్టినా, టెలిగ్రామ్లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే. మా దగ్గరికి రాలే, సాల్వ్ చేయలే. ఈ అన్నం చూడండి, సున్నం కలిపిండ్రు. ల్యాబ్కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లే. ల్యాబ్కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది. అన్నం ఒక్కసారి చూడండి, సున్నం కలిపిన అన్నం. ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం. రోజు హెల్త్ ప్రాబ్లమ్సే. రోజు మేము కాలేజ్ పోకుండా, చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది. స్టమక్ పెయిన్ వీటి కోసమా? మాకైతే డైరెక్టర్ మేడం వద్దు. మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి. మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి, అంతే.